ఏంటి ముంబై ఇండియన్స్లో అది ముంబై ఇండియన్స్ ఓడిపోయినప్పుడు రీతూ అంబానీ గారు ఏడ్చారు కదా ముంబై ఇండియన్స్ ఓడిపోయినప్పుడు. ఏంటి ఎలా అనిపించింది నీకు? బాగా అనిపించింది. ఆవిడ ఏడవలసిన అవసరం ఉంది, ఆవిడ చాలా డబ్బు ఉంది కదా, ఓడిపోతే మాత్రం నష్టమే ఉంది. డబ్బు కోసం మ్యాచ్ అన్నది కాదు కదా. డబ్బుల కోసం మ్యాచ్ అన్నది కాదు. వాళ్ళు ఏంటంటే మనం ఇండియా కోసం ఏదన్నా ప్రత్యేకత చూపించాలి అన్నదే మ్యాచ్ అన్నది స్టార్ట్ చేశారు తప్ప డబ్బు సంపాదించడం కోసం మ్యాచ్ స్టార్ట్ చేశారు. చాలా మంది బెట్టింగ్ ఆడితే పాడైపోతున్నారు. బెట్టింగ్ ఆడమని మమ్మల్ని అడుగుతారా? చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, వాడతారు. ఎవరు డబ్బు కాదు. చిన్నపిల్లడువా? నువ్వు చిన్నపిల్లడు కాదు కదా బెట్టింగ్ ఆడమంటే ఆడేటప్పుడు. బెట్టింగ్ ఎందుకు ఆడతారు? వాళ్ళకి సరదా ఎక్కువ ఆడరు, ఏదో ఎంజాయ్మెంట్. ఆ నిమిషం అది ఏంటంటే వ్యసనం అంటారు. వ్యసనం కాదు, వాడికి తెలుసు మారాలని తెలుసు, ఎక్కడ ఆపాలో కూడా తెలుసు వాడికి. ఆ టైంకి వాడికి అవసరం మనీ నీడు. ఇప్పుడు నేను వెళ్ళి ₹1,00,000 కావాలంటాను, నువ్వు ఇస్తావన్నా? ఇవ్వవు కదా. ఇప్పుడు బెట్టింగ్ ఆడితే ఆ 1,00,000 వస్తుంది వాడికి. ఆ టైంకి హెల్ప్ చేస్తుంది. ఏంటి? ఆ బెట్టింగ్ హెల్ప్ చేస్తుంది. అందుకని బెట్టింగ్ ఆడతా తప్ప వేరే ఉద్దేశంతో ఆట కదా. ఇప్పుడు ఫైనల్కి వచ్చిన 2 టీంలు ఉన్నాయి, పంజాబ్, ఆర్సీబీ. ఏంటి ఏది గెలుస్తుందని? పంజాబ్ ఒప్పుకోవట్లేదు, ఇప్పుడు వచ్చి ఆర్సీబీకి ఒప్పుకోవట్లేదు. పంజాబ్కి 50, ఆర్సీబీకి 50. కానీ ఎక్కువ శాతం నేను ఇచ్చేది ఏంటంటే కనుక ఆర్సీబీ. ఎందుకంటే కనుక కోహ్లీ అనే వ్యక్తి మ్యాచ్ కోసం ప్రాణాలు ఇచ్చాడు. నీకు ప్రాణం కావాలా, మ్యాచ్ కావాలంటే నాకు మ్యాచే కావాలంటే తప్ప ప్రాణం వద్దండి. ఎందుకంటే ప్రాణం వదిలేస్తాడు మనోడు. క్రికెట్ కోసమే పుట్టాడు, క్రికెట్ కోసమే చస్తాడు. అది మనోడు పద్ధతి. సో విరాట్ కోహ్లీ వల్ల ఆర్సీబీ గెలిచే ఛాన్స్ ఉందన్నమాట. విరాట్ కోహ్లీ వల్ల నేను అంటలేదు, టీం మెంబర్స్ అందరూ కలిస్తేనే మ్యాచ్ గెలుస్తుంది. అంటే రెండేట్లో స్ట్రాంగ్ గా ఏదనిపిస్తుంది అంటే నాకైతే ఎక్కువ శాతం కూడా. ఎందుకంటే ఈ ఇయర్ నేను ఎప్పుడు కూడా బెట్టింగ్స్ ఎప్పుడు ఆడలేదు. ఒకప్పుడు ఆడాను, మానేసాను. మళ్ళీ మొన్న ఈ ఐపీఎల్కి మళ్ళీ మొదలెట్టాను. ఎందుకంటే సమ్ ప్రాబ్లమ్స్ వల్ల మొదలెట్టాను, చాలా లాస్ అయిపోయాను. కానీ నేను లాస్ అయినా నేను బాధపడను. ఎందుకంటే నేను అది నా సరదా కోసం ఆడాను కాబట్టి. నేను ఎవరిని బెట్టింగ్ ఆడమని నేను చెప్పట్లేదు, కానీ నా సరదా కోసం ఆడాను. నేను లాస్ అయిపోయాను, నేను బాధపడ్డాను. కానీ ఎవరికి చెప్పలేదు, నేను బాధపడ్డాను. ఇప్పుడు మరి అన్వేషణ అని అతను బెట్టింగ్ల మీద చాలా చేస్తున్నాడు కదా. అన్వేషణ చేస్తున్నాడు. ఎందుకని? బెట్టింగ్స్ ఆడి పాడైపోకుంటారు. ఇంట్లో అమ్మ నాన్న మీకోసం ఎదురు చూస్తుంటారు. మీరు ఆడితే ఆడారు, ఆడిన డబ్బులు పోయినాయి అనుకో, ఇంట్లో అమ్మ ఇలా డబ్బులు పోయినాయి, నేను నెక్స్ట్ టైం ఇంకెప్పుడు రిపీట్ చేయను, నువ్వు చెప్పినట్టు వింటానంటే అది అమ్మ అని చెప్తే అమ్మ నాన్నే కదా మన ప్రాబ్లమ్స్. మరి ఆ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన వాళ్ళందరినీ టార్గెట్ చేసి చాలా కేసులు అవి పెట్టారు. ఇతను అన్వేషణ కూడా చాలా బూతులు అయి తిట్టాడు, అవన్నీ జరిగినాయి కదా. మరి అప్పుడు నువ్వు సపోర్ట్గా మరి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిన వాళ్ళు సపోర్ట్ చేస్తున్నావు నువ్వు? నేను బెట్టింగ్ ఆడిన వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదు, బెట్టింగ్ యాప్ ఆపేమన్న వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదు. బెట్టింగ్ అన్నది వ్యసనం అని నేను అంటలేదు, ఆడకూడదు అని నేను చెప్పట్లేదు, ఆడమని నేను చెప్పట్లేదు. బెట్టింగ్ ఆడటం వల్ల ఆ నిమిషం వాళ్ళ అవసరం తీరుతుందని, అది కూడా సరదా అంటున్నావు అంతే. అంతే తప్ప జీవితమే బెట్టింగ్ కాదు. నా లైఫ్ లో నేను చెప్పేది ఏంటంటే జీవితమే బెట్టింగ్ కాదు. బెట్టింగ్ ఆడచ్చు, తప్పలేదు. కానీ అది ఎంతవరకు? మన లిమిట్స్ వరకే. లిమిట్స్ దాటితే వెళ్తే మన జీవితం పోతుంది. అంటే ఇది కొంతమందికి అది వ్యసనంగా మారిపోయి లిమిట్స్ తెలియకుండా నష్టపోతా ఉంటారు కదా. కొంతమంది సూసైడ్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మరి అలాంటప్పుడు దాన్ని ఎంకరేజ్ చేయకూడదు కదా. చేయకూడదు అండి. వాస్తవానికి అన్వేషణ చేసిందే కరెక్ట్. 100% చెప్పిన మాత్రం అన్వేషణకే నేను నా ఓటు. ఎందుకంటే ఆయన నువ్వు బెట్టింగ్ యాప్ ఆడుతున్నావు అంటున్నావు, నువ్వు మానేసావా? నువ్వు బెట్టింగ్ యాప్ నువ్వు కూడా ఆడిన అంటున్నావు కదా. ఇప్పుడు మానేసావు. సో ఎవరి వల్ల మానేసావు? అన్వేష్ వల్ల లేకపోతే ఎవరి వల్ల మానేసావు? అన్వేష్ వల్ల మానేలేదు, నేను ఎవరి వల్ల మానేలేదు. నా మనసాకి కనిపించింది మానేసాను. సో అందరూ కూడా అలా చేసేస్తారని అనుకుంటున్నావా? ఎప్పుడన్నా అందరూ దేవుడి గుడికి వెళ్తే మానేస్తాం, ఆ గుడికి వెళ్తే మానేస్తాం, ఈ గుడికి వెళ్తే మానేస్తాం అని అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంట్లో ఉన్న తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి, అమ్మ నేను జీవితంలో తప్పు చేశాను, ఇంకెప్పుడు తప్పు చేయననేసి ఆమె కాలు ముందు శిరసు ఉంచి కన్నీరు పొట్టి తాగితే ఏ తల్లి అనేది కనికరించకుండా ఉంటుంది. అమ్మని మించిన ప్రేమ ఉండదంటారు. నువ్వు ₹1,00,000 అప్పు చేయి, ఆవిడ పేదరాలైనా సరే తీరుతుంది, ఆవిడ గుండెగా నమ్మేసి తీరుతుంది. ఎందుకని? తల్లి ప్రేమ అటువంటి తల్లికి మనం మాట ఇచ్చి మనం మానేయాలి. అది ఇప్పుడు 2 టీముల్లో ఏది స్ట్రాంగ్ గా ఉందనిపిస్తుంది? ఆర్సీబీయా పంజాబ్? 50-50. కానీ ఎక్కువ శాతం అయితే ఈ సంవత్సరం మాత్రం ఆర్సీబీ గెలుస్తుంది. కప్పు అయితే ఆర్సీబీ కొడదు. ఎందుకంటే ఆర్సీబీ కొట్టాలని ఎన్నో ఏళ్ళ నుంచి ఒక ఆవిడ ఎదురు చూస్తుందని నా ఫ్రెండ్ చెప్పాడు. ఆవిడ ఛాలెంజ్ కూడా చేసిందండి, ఆర్సీబీ కప్పు కొట్టకపోతే నేను మ్యారేజ్ చేసుకోవాలంటే చుట్టూ కూడా మ్యారేజ్ చేసుకోవాలంటారు. సో అది ఎంతవరకు మీద నాకు తెలియదు, నా ఫ్రెండ్ చెప్పాడు. అది ఆవిడ పెళ్లి కోసమైనా కప్పు కోహ్లీ కప్పు కొట్టాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.
హాయ్, ఏంటి ఐపీఎల్ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నావు? ఆర్సీబీ గెలుస్తారు. ఎందుకని ఆర్సీబీ గెలుస్తుంది? పంజాబ్ కూడా స్ట్రాంగ్గా లేదా? స్ట్రాంగ్ గా ఉంది కానీ ఆర్సీబీ ఈసారి నీ ఫేవరెట్ టీం ఎవరు? నీ ఫేవరెట్ టీం ఆర్సీబీ. ఆర్సీబీనా నీ ఫేవరెట్ టీం? ఓహో, అయితే నీ టీం ఫైనల్కి వచ్చేసింది. సో అంటే ఆర్సీబీనే గెలుస్తా అంటావా? ఎవరున్నారు స్పెషల్గా ఆర్సీబీలో? ఎందుకని గెలుస్తుంది? విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ. ఆర్సీబీకి లెక్క తక్కువ అంటున్నారు. ఆర్సీబీ లెక్క తక్కువ అంటున్నారు. ఎక్కువ కాదు, ఈసారి ఉంది. ఈసారి పక్కా గెలుస్తారు. పక్కా గెలుస్తుందా? అంటే పంజాబ్ కూడా స్ట్రాంగ్గా ఉన్నట్టుంది కదా. పంజాబ్ గెలిస్తే పంజాబ్ గెలుదంటావు అసలు? ఎందుకని? ఈసారి స్ట్రాంగ్ గా ఉంది టీం. పాపులర్. ఆర్సీబీ స్ట్రాంగ్గా ఉంది టీం. ముంబై ఇండియన్స్ ఓడిపోయినప్పుడు ఆవిడ ఏడ్చిందంట ఓనరు అంబానీ, రితు అంబానీ గారు కన్నీళ్ళు పెట్టుకున్నారంట. నీకు ఆయన ఎయిడ్స్ అని ఏమన్నా, ఆయన మొత్తం ఎయిడ్స్ అని ఏమన్నా కాదు. ఆయన దగ్గర పైసలు ఉన్న ఏడ్చినా పెద్ద ఏం పర్లేదు అంటే ఓడిపోయినా పర్లేదు అంటావా? అయితే ఓకే సరే. ఏంటి ముంబై ఇండియన్స్ ఓడిపోతే అంబానీ గారు, మిసెస్ అంబానీ గారు ఏడ్చారు. ఏంటి ఎలా అనిపించింది మీకు? అంటే ఆవిడ ఏమంటే ముంబై మీద ట్రోల్స్ కూడా చాలా జరుగుతాయండి. ముంబై గెలిస్తే నాలా మ్యాచ్ ఫిక్స్ చేశారు, ఎంపైర్ కొండలు అంటారు. లాస్ట్ ఇయర్ ముంబై ఓడిపోయి ఇంటికి వెళ్ళింది, దాని గురించి ఎవరు మాట్లాడరు. ముంబై గెలిస్తే నాలా మ్యాచ్ ఫిక్స్ చేశారు అంటే ఈ సొంత డబ్బులు ఉన్నాయి అంటే సొంత డబ్బులు లేవు అమ్మని ఇక్కడ కొనలేడు టీముల్ని. ఇది ఒకటి బాగా రూమర్స్ అవుతున్నాయి అంతే. సోషల్ మీడియాలో బాగా రూమర్ చేస్తారు అంతే. అంటే ముంబై ఇండియన్స్ ఫైనల్ రాకపోవడం బాధగా అనిపించింది మీకు? అందుకంటే పోరాడారండి, పోరాడనే కానీ అవ్వలేదు. అది వాళ్ళు కూడా వచ్చింటే కప్పు కొట్టుండేవారంట. కప్పు కొట్టారని తర్వాత సంగతి, ముందైతే ఫైనల్కి రావాలి కదా, రాలేకపోయారు. సో ఇప్పుడు పంజాబ్ ఆర్సీబీలో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటారు? రెండు పక్క మంచి టీములు ఏది గెలుస్తారో కూడా చెప్పలేము. లాస్ట్ ఓవర్ దాకా వెళ్తున్నది మ్యాచ్. ఏది గెలుస్తారని కన్ఫర్మ్ చెప్తే వాళ్ళు గెలుస్తారని చెప్పలేము. ఎందుకంటే చిన్న టీము పెద్ద టీం ఉంటే డిసైడెడ్ మ్యాచ్ అనమాట. డిసైడెడ్ మ్యాచ్ ఇది, డిసైడెడ్ మ్యాచ్ కాదు, సూపర్ డై మ్యాచ్. ఇది డూవల్ డై మ్యాచ్. ఇప్పుడు స్ట్రాంగ్ గా అంటే ఒకలే కొట్టేస్తారనుకుంటున్నారా లేకపోతే రెండు టీములు గట్టి టీములే. రెండు టీములు గట్టి టీములు. బ్యాటింగ్ లో పవర్ ఉంది, బౌలింగ్ లో పవర్ ఉంది రెండు టీములకి. సో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. లాస్ట్ వరకు వస్తుంది మ్యాచ్. లాస్ట్ ఓవర్ వరకు ఉంటుంది. లాస్ట్ వరకు ఉంటుంది మ్యాచ్. ఎవరు బాగా ఆడే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? ఎవరు బాగా ఆడతారంటే ఆర్సీబీ బాగానే ఆడుతుంది. వచ్చిన ఇప్పుడు పంజాబ్ కూడా కొట్టుకుంటూ వస్తుంది. రెండు టీములు గట్టిగా ఉన్నాయి. ఏ టీములు మనం తక్కువ చేయలేదు. ఇప్పుడు ప్లేయర్స్ ప్రకారం చూస్తే ఎవరి మీద డిపెండ్ అవ్వచ్చు? ఆర్సీబీలో ఎవరి మీద డిపెండ్ అవ్వచ్చు? పంజాబ్లో ఎవరి మీద డిపెండ్ అవ్వచ్చు? ఆర్సీబీలో మన కోహ్లీ ఉన్నాడు, పండితార్ ఉన్నారు, ఇట్లా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కూడా మన శ్రేయస్ అయ్యర్ ఉన్నారు. ఇట్లా మంచి టీము కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. అది కాకుండా శ్రేయస్ అయ్యర్ ఇంతవరకు అవుట్ అయింది లేదు అహ్మదాబాద్ టీమ్ గ్రౌండ్ లో. ఈ ఐపీఎల్ లో అంతకుముందు కాదు, ఈ ఐపీఎల్ లో అవుట్ అయిన రోజు లేదు. సో ఆర్సీబీ కొట్టచ్చు. ఆర్సీబీ కొడితే కొట్టచ్చు, పంజాబ్ అయినా కొట్టచ్చు. ఓకే, అంటే మీకు ఎవరు అనిపిస్తున్నారు ఫైనల్గా చెప్పండి. మీ గెస్ ఒక టీం ఎవరు చేస్తారు? ఆర్సీబీ గెలిచి అనుకుంటాగానే ఆర్సీబీకి టఫ్ ఫైట్ ఇస్తుంది పంజాబ్ కూడా. ఇది డ్యూయల్ డై మ్యాచ్ అండి. డ్యూయల్ డై మ్యాచ్. ఓకే, థ్యాంక్ యూ.